యువ నాయకుడు వెలుగుల నాని చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందనీయమని కార్మిక నాయకుడు పత్రి రమణ అన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడులో పత్రి రమణకు సంబంధించిన కార్యాలయంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వర్కింగ్ కమిటీ చైర్మన్ వెలుగుల నాని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకి శాలువా కప్పి సన్మానం చేయడంతో పాటు కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పత్రి రమణ మాట్లాడుతూ త్రిమూర్తులైన అంబటి బుజ్జి, వెలుగుల నాని, గోపిశెట్టి శ్రీనివాస్ పేద ప్రజలకు చేస్తున్న పలు సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. పేద ప్రజలకు ఏ ఆపద వచ్చినా ఆపద్బాంధవులై ముగ్గురు ముందుండి సాయపడుతున్నారన్నారు. ఎమ్మెల్యే సత్యప్రభ ఆశీస్సులతో నాని మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆయన కోరారు. వెలుగుల నాని మాట్లాడుతూ నా ఆరాధ్య దైవాలు వరుపుల రాజా, ఎమ్మెల్యే సత్యప్రభ ఆశీస్సులతోనే నేను ఇంతటి వాడినయ్యానన్నారు. మామయ్య పత్రి రమణ నా జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకునేందుకు అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. అలాగే నా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ప్రాణ స్నేహితులైన అంబటి బుజ్జి, గోపిశెట్టి శ్రీనివాస్ తదితరులు నా జన్మదినాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలతో పాటు పేద ప్రజలకు చీరల పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గోగుల వెంకటేశ్వరరావు, కటారి దుర్గా, మల్లేశ్వర సాగర్, పోలినాటి భగవాన్ తదితరులు పాల్గొన్నారు. చెప్పు పక్కన కర్జన్ ओके एक साइड ముందుగా మా ఆరాధ్య దైవం అందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నా జన్మదినం సందర్భంగా మా మావయ్య గారు అయినటువంటి పత్రి రావణ గారు వారి ఆఫీస్ దగ్గర మా పత్తిపాడు గ్రామ యువత అందరితో కూడా కేక్ కటింగ్ పెట్టి స్వీట్స్ అందరికీ పంచి నాకు సన్మానం చేయడం జరిగింది. మా మావయ్య గారు ఇలా చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము అందరూ కుటుంబ సభ్యులు నాటోళ్ళు, సత్యప్రభ గారి ఇంజిన్ మేము అందరూ కూడా వెనకాల భోగిలో అందరూ ప్రయాణిస్తూ ఉంటాం. ఏ కార్యక్రమాన్ని అందరూ కలిసి చేస్తాం. వారి కుటుంబ సభ్యులు నన్ను భావించి కార్యక్రమం చేసినందుకు రావణ గారు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఉదయం మా సోదరులు ఒకే మాట ఒకే బాటగా ప్రయాణిస్తున్న అంబటి బుజ్జి గారు, గోపిశెట్టి సీనియర్ ఆధ్వర్యంలో ఈరోజు మహిళలందరికీ కూడా చీరలు కూడా చేపట్టడం జరిగింది. అలాగే నా తోటి స్నేహితులు అందరూ కూడా ఈరోజు కేక్లు కట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఇంత ఆదరాభిమానం, ఆప్యాయత ఆ మహానుభావుడు దివంగత నేత వరుపుల రాజా గారు ఆయన ఆశయాలతో ఆయన వెన్నంట ఉండి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం అంటే ప్రత్యేకించి వరుపుల రాజా గారి కారణం కూడా మేము ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా జన్మదిన శుభాకాంక్షలు సోషల్ మీడియా ద్వారా, ఫోన్ ద్వారా, వ్యక్తిగతంగా తెలుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భారత మాతాకి జై. ఎందుకంటే ఈవేళ మనకి స్వతంత్రం వచ్చిన రోజు మనల్ని మన పూర్వకాలం బ్రిటిష్ వాళ్ళంతా మన పెద్దల్ని ఎంటదిగిలి ఎన్నో హింసలతో గురి చేసేవారు. అందుకు మనకు స్వతంత్రం వచ్చింది ఆగస్టు 15. ఈవేళ మనకెంతో
పండగలాంటి రోజు పుట్టినరోజు. అలాంటి పుట్టినరోజుకి మన ఎలుగుల నాని, మా అల్లుడు ఎలుగుల నానికి మంచి పుట్టినరోజు అంటే ఈవేళ ఎంతో ఆనందమైన విశేషమైన రోజు. అటువంటిది మనోడి పుట్టినరోజు వచ్చిందంటే అందరికీ కూడా ఆనందంగా ఉంది. అందుకు మా షాపు దగ్గర ఆయనకి కేక్ కట్ చేసి ఆయనకి శాలువాతో సన్మానం చేసి, ఎందుకు చేసేవు అన్న కారణం ఏంటంటే వీళ్ళు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లాంటి వెలుగుల నాని, అమ్మట బుజ్జి, గోపిశెట్టి సీను వీళ్ళంతా కూడా 10 మందికి ఉపయోగపడే మంచి పనులు చేస్తున్నారు. కాబట్టి గ్రామంలో ఏ పని వచ్చినా ఏ ఆపద వచ్చినా అందరినీ ఆదుకుంటూ, ఏ కేసు కూడా వచ్చినా ఆదుకుంటూ, హాస్పిటల్లో కూడా ప్రతి వాళ్ళకి మనకు ఉపయోగపడుతున్నారు. ఎవరు ఫోన్ చేసినా వాళ్ళందరికీ కూడా నిమిషాల ప్రకారంగా ప్రతి పాడులో వీళ్ళు ముగ్గురు కూడా ఎంతో సాయం చేస్తున్నారు. ప్రజలందరికీ కూడా కంటిలో నలకలాగా తిరిగి అందరికీ ఉపయోగపడుతున్నారు. ఏంటంటే భవిష్యత్తులో మన ఎమ్మెల్యే గారు వరుపుల రాజా సత్యబాబు గారు వాళ్ళ నాయకత్వంలో నడిచి కూటమంతా కూడా నిజంగా ఈవేళ ప్రతిపాడంతా సస్యశ్యామలైపోయింది. డ్రైన్లు, రోడ్లు, కరెంటు స్తంభాలు ఎక్కడ చూసినా ప్రతిపాడంతా గ్రామం అంతా బాగు చేశారు వీళ్ళే. ఎందుకంటే మంచి పనికి ముందుండి గ్రామాన్ని అందరికీ సాయం చేసేవాళ్ళు ఇలాంటి నాయకులు ఉండాలి. మొన్న ఏగలమ్మ జాతర అంటే మన చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూసుండం చరిత్రలో. అంత గొప్పగా వేగలమ్మ తీర్థం ఈ సంవత్సరం అంత గొప్పగా జరిగింది. అందుకు ఇటువంటి యూత్ ఉన్న కుర్రోళ్ళలో ఉంటే మన భవిష్యత్తులో ఎదరికెళ్తుంది. ప్రయాణం కూడా ప్రతిపాడంతో కూడా బాగుంటారు, అన్ని పనులు కూడా ఉపయోగపడుతుంది. అందుకు కాబట్టి ఇలాంటి నాయకులు మన ప్రతిపాడులో నిజంగా రికార్డు పుట్టారు. ఈవేళ చేస్తున్నారంటే రేపు భవిష్యత్తులో వీళ్ళకి పెద్ద పెద్ద పదవులు వచ్చి భగవంతుడు ఆశీస్సులు, మన ఎమ్మెల్యే గారు సత్యబాబు గారు ఆశీస్సులతో వీళ్ళు కూడా ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.